95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. గ్రామీణ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామని సంస్థ చైర్మన్ మట్టా ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు పెందుర్తి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేద పండితుల చేతి మీదుగా ఘనంగా జరిపించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో స్వామివారిని ఆలయ కమిటీ అధ్యక్షులు బండా నరేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకుని చరిత్రలో కని విని ఎరగని ఉద్యమమైంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా సుప్రీంకోర్టుకు ఎక్కింది. సుప్రీంకోర్టులో కూడా జగన్ సర్కార్కు అనుకూలంగా స్టే ఇవ్వలేదని సిపిఐ రామకృష్ణ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని విజయమహల్ సమీపంలోని గచ్చుకాల వద్ద 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను సాలు చింతల వద్ద ఉంటున్న వారిని ఇబ్బంది పెడితే ఉద్యమాలు చేస్తానని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. ఇల్లు తొలగిస్తున్నారని కోటంరెడ్డికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఇల్లు తొలగించేందుకు వచ్చిన అధికారులతో కూడా మాట్లాడారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ ఉద్దేశపూర్వకంగానే ఇల్లు తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెప్పినట్లే సాలు చింతలోనే వీరికి స్థలాలు ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అనిల్ అవసరానికి అబద్ధం ఆడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. దీంతో కమిషనర్ హరితతో పాటు ఎస్పీ విజయ్ కుమార్ ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారు. జరుగుతున్న పరిస్థితిని, ప్రజల కష్టాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కమిషనర్ అధికారులను వెనక్కి రప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందబారి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు మరియు ఎంఆర్ఓ దంపతులు, సిఐ మహేందర్ రెడ్డి దంపతులు, ఎస్ఐ చంద్రకుమార్ దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీకి చెందవలసిన ఇంటి మరియు కుళాయి ఖాళీ స్థలాలు పన్నులు ఈ నెల 31వ తేదీలోగా చెల్లించి ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీని వినియోగించుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు గూడూరు పట్టణంలో 5 కేంద్రాలలో ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద స్నేహితులతో సందడి చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, దానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ఓల్డ్ అల్వాల్లో రామాలయంలోని శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గత 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన బీజేపీ కార్యకర్త అయితే గోని అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులను హర్యానా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని సూర్యాపేటలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరంలో జరుగుతున్న శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు పాల్గొన్నారు. ఫ్లాట్ లో పేకట బెట్టింగ్లు నిర్వహించడంతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు 5గురిని హైదరాబాద్ బాలానగర్ ఎస్ఓటీ బాజ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గతంలో పెద్ద కొడుకు, ఇప్పుడు చిన్న కొడుకును కన్న తల్లి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఏడాది క్రితం పెద్ద కొడుకు కన్నయ్యను తల్లి చంపింది. ఆ తల్లి అంతటితో ఆగకుండా మళ్లీ ఇప్పుడు 6 ఏళ్ల కొడుకును చంపింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లోని స్థానిక సబ్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురంతో ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద దురంతో ఎక్స్ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది. గంజాయి కేసులో 6 నిందితులను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె శ్రవంతిరాయ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి ఆలయం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి సరదాల కోసం అంటూ వారిని ఇష్టానుసారంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అనంతరం కొన్ని సందర్భాలలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పిల్లలు దానిని భరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి సమీపంలోని జీన్స్ తయారీ పరిశ్రమ సర్ డెనిమ్లోని వారం తిరగకుండానే మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో జీన్స్ తయారు చేయడానికి ఉపయోగించే దూది, దారం గోడౌన్లో నిల్వ ఉంచారు. అది మొత్తం కాలిపోయినట్లు తెలుస్తోంది.